ప్యారోట్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో మనకి లిబే అనే ఒక లేడీని చూపిస్తారు. ఆమె కుండలను తయారు చేసి అమ్ముతో తన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. తనకి భర్త లేడు, ఒక్కగానొక కూతురు ఉంటుంది. ఆమె పేరు అబిగల్. తను ముద్దుగా గింగ్ అని పిలుచుకుంటూ ఉంటుంది. గింగ్ అంటే లిబేకి చాలా ఇష్టం. ఒక్కగానొక కూతురు కనుక ఆమెను చాలా ప్రేమగా గారాబంగా పెంచుతుంది. గింగ్ హై స్కూల్లో చదువుతూ ఉంటుంది. ఆమెను స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి, పికప్ చేసుకోవడానికి గాబో అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను వాళ్ళ ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా ఉంటాడు. గాబోకి గింగ్ అంటే చాలా ఇష్టం. గాబో గింగ్ని డైలీ లేట్గా పికప్ చేసుకోవడం వల్ల ఆమెకు చాలా కోపం వస్తుంది. రోజు గాబో పైన గొడవ పడుతూ ఉంటుంది. వాళ్ళ మధ్య గొడవను చూసి వాళ్ళ మదర్కి డౌట్ వస్తుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ గింగ్ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు లిబే నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగితే గింగ్ నాకెవరు లేరు, నాకు స్టడీ అయిపోయేంత వరకు నేను ఎవరిని బాయ్ ఫ్రెండ్గా సెట్ చేసుకోనని చెప్తుంది. వాళ్ళ మదర్ నువ్వు ఎప్పుడు గాబోతో గొడవ పడుతూ ఉంటావు కదా, అతన్ని నీ బాయ్ ఫ్రెండ్గా పెట్టుకోవచ్చు కదా అని అడిగితే గింగ్ గాబో నా బాయ్ ఫ్రెండ్ కాదు, నేను అతన్ని అన్నలాగా ఫీల్ అవుతున్నానని, నా స్టడీ కంప్లీట్ అయ్యే వరకు నాకు ఏ రిలేషన్షిప్ ఉండదని వాళ్ళ మదర్కి చెప్తుంది. సీన్ కట్ చేస్తే గింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్యాండీ తింటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. తను తినే క్యాండీ కింద పడి తన డ్రెస్ పాడవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి ఆడికొచ్చి తనకు ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడే గింగ్కి ఏదో ఫీలింగ్. అతను చాలా అందంగా ఉంటాడు. అతని పేరు జెర్రిక్. జెర్రిక్ తనకి హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే అక్కడికి గాబో వచ్చి ఆమెను పికప్ చేసుకుంటాడు. ఎవరు ఆ వ్యక్తి, అతనితో నీకేం పని అడిగితే అతను జస్ట్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అంతే అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ గింగ్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆమె జెరిక్తో ఉన్నట్టు, అతనితో ఎంజాయ్ చేస్తున్నట్టు ఆమె ఫీల్ అవుతుంది. ఒక రకంగా చూస్తే గింగ్ జెరిక్ని ఇష్టపడుతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే గింగ్ జెరిక్కి ఆ కర్చీఫ్ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంది. ఆమె ఎంత వెయిట్ చేసినా జెరిక్ అక్కడికి రాడు. కొంత సమయానికి గాబో అక్కడికి వచ్చి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు, ఎవరో తెలియని వాళ్ళ కోసం ఇలా చేస్తే తర్వాత నువ్వు ఫీల్ అవుతావు, బాధపడతావు అని గాబో ఆమెకు చెప్పి అక్కడి నుంచి ఒక చోటుకి తీసుకుని వెళ్తాడు. అక్కడ గాబో నీకన్నా ఎక్కువ ఏజ్లో ఉన్న వారికన్నా నీకు దగ్గర ఏజ్లో ఉన్న వాళ్ళను లవ్ చేస్తే నీకు బాగుంటుందని అంటాడు. అతని మాటలు గింగ్కి అర్థమవుతాయి. అప్పుడు గింగ్ నేను నిన్ను బ్రదర్లా ఫీల్ అవుతున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే గింగ్ కొత్త సైకిల్ కొని దాన్ని ప్రాక్టీస్ చేయడానికి రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు తను స్లిప్ అయి కింద పడుతుంది. ఆ సమయానికి అక్కడికి జెర్రీకి వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తాడు. అతన్ని చూడగానే గింగ్కి తెలియని హేలో ఫీలింగ్. అలా జెర్రీకి కలిసిన విషయం గాబోకి చెప్తుంది. గాబో తెలియని వాళ్ళ గురించి నువ్వు అలా ఆలోచించడం మంచిది కాదని చెప్తాడు. గింగ్ అతని నా ఫ్రెండ్ కాదు, జస్ట్ అతని హ్యాండ్ కర్చీఫ్ తిరిగి ఇచ్చేయాలనుకుంటానని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోగానే అక్కడికి గింగ్ ఫ్రెండ్ వస్తుంది. దొరికిన పండుని రుచి చూడకుండా దొరకంతాని కోసం ఎందుకు తాపెత్తర పడుతున్నావని అంటుంది. అయినా గాబో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు గింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళ మదర్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, జెర్రిక్. జెర్రిక్ చాలా మంచివాడు, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మన ఫ్యామిలీకి తోడుగా ఉంటాడని చెప్తుంది. ఆ మాటలు విన్న గింగ్ అతను నీకు ఎలా పరిచయం అయ్యాడని అడిగితే మార్కెట్లో నా వస్తువులు కింద పడినప్పుడు అతను వచ్చి హెల్ప్ చేశాడు, అతని మంచితనాన్ని చూసి ఇష్టపడ్డానని గింగ్కి చెప్తుంది. ఆ మాటలు విన్న గింగ్కి చాలా కోపం వస్తుంది. ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే ఆమె ముందుగానే జెర్రిక్ని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ ఆమె ఫీల్ అవుతూ ఉన్నప్పుడు తన పక్క బెడ్రూమ్లో నుంచి సౌండ్స్ వినబడతాయి. అక్కడ జెర్రిక్ లిబే ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సౌండ్స్ విన్న గింగ్కి తనలో కూడా కోరికలు మొదలవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ గింగ్ నిద్ర లేవగానే తనకి వాష్రూమ్లో సౌండ్స్ వినపడి అక్కడికి వెళ్ళి చూస్తే జెర్రిక్ స్నానం చేస్తూ ఉంటాడు. అది చూసిన గింగ్కి ఏదో ఫీలింగ్. ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయాలన్నీ వెళ్ళి గాబోకి చెప్తుంది. నీ లవర్ మీ అమ్మ బాయ్ ఫ్రెండా అని పడి నవ్వుతాడు. అతను నవ్వగానే గింగ్ ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గింగ్ వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. దానికోసం ఎందుకు తాపెత్తరపడతావు, నేను వచ్చాను కదా అని అంటే ఈసారి గాబో ఆమెను వదలకుండా ఒక చోటుకి తీసుకుని వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే స్కూల్ నుంచి వచ్చిన గింగ్ ఎవరు లేకపోవడంతో బోర్ కొట్టి తను కుండలు తయారు చేస్తూ ఉంటుంది. అది చూసిన జెర్రిక్ అక్కడికొచ్చి తనకి నేర్పించమని అడుగుతాడు. కానీ వాళ్ళకి అప్పుడు సమయం దొరకదు. నెక్స్ట్ డే లిబే జెర్రిక్ దగ్గరికి వచ్చి నేను తయారు చేసిన కుండలను సిటీలో అమ్మడానికి వెళ్తున్నాను,
ఇక్కడ 2 డేస్ వరకు ఉండను. నువ్వు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆమె తను తయారు చేసిన కుండలని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిబే ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఇంకా ఎవ్వరూ ఉండరు. జెర్రిక్, గింగ్ మాత్రమే ఉంటారు. జెర్రిక్ గింగ్ కోసం పాస్తా తయారు చేసి ఆమెకు తినిపిస్తాడు. అలా తినిపిస్తూ తనకి కుండలు ఎలా తయారు చేయాలో నేర్పించమని అడుగుతాడు. గింగ్ ఓకే అంటుంది. జెర్రిక్ని కుండలు తయారు చేసే చోటుకి తీసుకుని వెళ్ళి అక్కడ కుండలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. అలా నేర్పిస్తూ ఉన్నప్పుడు జెర్రిక్ ఆమెను టచ్ చేస్తూ ఉంటాడు. అలా టచ్ చేయగానే వయసులో ఉన్న గింగ్కి ఫీలింగ్స్ వస్తాయి. ఇంకేముంది, జెర్రిక్ ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. అలా వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయ్యేది గాబో చూస్తాడు. గాబోని గింగ్ కూడా చూస్తుంది. వెంటనే గాబో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గింగ్ అతన్ని ఆపడానికి చూసినా గాబో దొరకడు. అప్పుడు జెర్రిక్ గింగ్ దగ్గరికి వచ్చి, ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే తను ఫీల్ అవుతుంది, చనిపోతుంది కూడా. నువ్వు ఈ విషయం మీ మదర్కి తెలకుండా గాబోని ఆపాలని చెప్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ గింగ్ స్నానం చేస్తూ ఉన్నప్పుడు జెర్రిక్ అక్కడికి వచ్చి ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు సిటీకి వెళ్ళిన లిబే ఇంటికి వస్తుంది. జెర్రిక్ని, గింగ్ని వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ వాష్రూమ్ దగ్గరికి వచ్చిన వాళ్ళిద్దరి మధ్య జరిగే విషయం గురించి ఆమె తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు అలా. ఇంతలో మరోవైపు నుంచి జెర్రిక్ అక్కడికి వచ్చి వాళ్ళపైన డౌట్ రాకుండా లిబేకి క్లోజ్గా మూవ్ అవుతాడు. తర్వాత గింగ్కి మన విషయం మీ మదర్కి తెలకుండా గాబోని నువ్వే కంట్రోల్ చేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ విషయం తెలిసిన గాబో ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అక్కడికి గింగ్ వస్తుంది. తనకి సారీ చెప్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పి గాబోని కిస్ చేస్తుంది. అంతేకాదు అక్కడ గాబోతో ఇంటిమేట్ అవుతుంది కూడా. అలా ఇంటిమేట్ అయిన తర్వాత నేను నీ కోరిక తీర్చాను, ఇది ఒక్కసారి మాత్రమే, నువ్వు మా విషయాన్ని మా మదర్కి చెప్పొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా గింగ్, జెర్రిక్ విషయం లిబేకి తెలియదు. తెలియకపోవడం వల్ల వాళ్ళిద్దరూ సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లిబే మాత్రం తన పను తను చేసుకుంటూ ఉండేది. వాళ్ళిద్దరూ అలా ఎంజాయ్ చేసేది మాత్రం లిబేకి తెలియదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అందరు కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు గింగ్కి చాలా నీరసంగా ఉంటుంది. నీరసం వల్ల కళ్ళు తిరిగి కింద పడుతుంది. అప్పుడు లిబేకి తెలుస్తుంది ఆమె ప్రెగ్నెంట్తో ఉందని. ఆ విషయం తెలిసిన లిబేకి కోపం వచ్చి ఆమెను పిచ్చ కొట్టోడు కొడుతుంది. ఎంత కొట్టినా గింగ్ మాత్రం నిజం చెప్పదు. ఎందుకంటే జెర్రిక్ అలా మ్యానిపులేట్ చేసి ఉంటాడు. తర్వాత గింగ్ గాబో దగ్గరికి వెళ్ళి తను జెర్రిక్ వల్ల ప్రెగ్నెంట్ అయిన విషయం చెప్తుంది. ఈ విషయం మా మదర్కి తెలిస్తే ఆమె చనిపోతుందని అంటుంది. గాబో చాలా మంచివాడు, నువ్వేం బాధపడొద్దు, నీ బిడ్డకు నేను తండ్రి అవుతా అని ఆమెను ఓదారుస్తాడు. తర్వాత గాబో తన ఫ్యామిలీని తీసుకుని గింగ్ ఇంటికి వెళ్తాడు. ఆమె ప్రెగ్నెంట్కి కారణం నేను గింగ్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. అక్కడ కొంతసేపు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఫైనల్గా లిబే వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ పెళ్లి అయ్యేంత వరకు తన ఇంట్లోనే తన కూతురు దగ్గరే ఉండాలని, ఎక్కడికి వెళ్ళకూడదని అంటుంది. అందుకు గాబో ఒప్పుకుంటాడు. తన కూతురు ఈ పెళ్లి ఎంతో గ్రాండ్గా చేయాలనుకున్న లిబేకి ఆమె నిరాశ కలిగించినందుకు లిబే చాలా బాధపడుతుంది కూడా. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ అందరూ నిద్రపోతారు. గింగ్, గాబో ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు. ఆ రోజు అందరూ నిద్రపోగానే జెర్రిక్ గింగ్ దగ్గరికి వచ్చి ఆమెను మంచం కిందికి తీసుకుని వెళ్ళి ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. సడన్ గా గాబోకి మేల్కు వస్తుంది. పక్కన చూస్తే గింగ్ ఉండదు. ఆమెను వెతకడానికి బయటికి వెళ్తాడు. తిరిగి రూమ్ లోకి వచ్చి చూస్తే గింగ్ కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళామని అడిగితే గింగ్ నీకు చెప్పాల్సిన అవసరం లేదని ఎదురు సమాధానం చెప్తుంది. జెర్రిక్ ఇలా ప్రవర్తించడానికి కారణం తన చిన్నతనంలోనే వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. అతను ఒక లేడీ దగ్గర పెరిగి ఉంటాడు. ఆమె సరిగా పెంచలేకపోవడం వల్ల అతని మైండ్ సెట్ అలా తయారవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అలా డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు గాబో గింగ్ని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తను సంపాదించిన మనీతో ప్రోటీన్ ఫుడ్ తీసుకుని వచ్చి ఆమెకు పెడుతూ ఉంటాడు. వాళ్ళ ఇద్దరిని అలా చూసిన జెర్రిక్కి జెలసీ వస్తుంది. తర్వాత గింగ్ వాష్రూమ్కి వెళ్తూ ఉన్నప్పుడు జెర్రిక్ ఆమె దగ్గరకు వచ్చి నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను, ఈరోజు నైట్ మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటాడు. అందుకు మొదటగా ఆమె ఒప్పుకోదు. తర్వాత జెర్రిక్ ఆమెతో ఇంటిమేట్ అయి ఆమెను ఒప్పిస్తాడు. సీన్ కట్ చేస్తే జెర్రిక్ బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఓల్డ్ లేడీ అతన్ని వెంబడిస్తుంది. అది గాబో చూస్తాడు. ఆమెకు హెల్ప్ చేయడానికి లిఫ్ట్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే జెర్రిక్ దొరకడు, మిస్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందని గాబో ఆమెను అడిగితే అతను నా కూతుర్ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడు, ఇప్పుడు తనని పెళ్లి చేసుకోమంటే అతను దొరకట్లేదని చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న గాబో ఆ ఓల్డ్ లేడీని లిబే దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ జరిగిన విషయం అంతా ఆమెకు చెప్తాడు.
అంతేకాదు గింగ్ ప్రెగ్నెంట్ చేసింది నేను కాదు, జెర్రీకే చేశాడని అసలు విషయం లిబేకి చెప్తాడు. అసలు విషయం తెలుసుకున్న వాళ్ళందరూ గింగ్ ని కాపాడడానికి ఆమె దగ్గరికి వెళ్తారు. సీన్ కట్ చేస్తే గింగ్ దగ్గరికి జెర్రీకి వస్తాడు. మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా అని పిలుస్తాడు. ఆమె తన తల్లిని వదిలి రానంటుంది. బలవంతం చేస్తాడు, అయినా ఒప్పుకోదు. ఎంతసేపటికి ఒప్పుకోకపోవడంతో జెర్రీకు ఆమెతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. అలా వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు లిబే, గాబో ఇద్దరు అక్కడికి వస్తారు. జెర్రిక్ నుంచి గింగ్ ని కాపాడడానికి వాళ్ళిద్దరు ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ లో గాబోకి దెబ్బలు తగులుతాయి. ఫైనల్ గా జెర్రిక్ లిబేని కొడుతూ ఉన్నప్పుడు గింగ్ అడ్డం వస్తుంది. తను అడ్డు రావడం వల్ల తన తలకు దెబ్బ తగిలి ఆమె కింద పడి చనిపోతుంది. వాళ్ళు గింగ్ ని ఎంత కాపాడాలనుకున్నా ఆమెను కాపాడలేరు, ఆమె చనిపోతుంది. జెర్రిక్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటాడు. సీన్ కట్ చేస్తే గాబో తన స్టడీస్ ని కంప్లీట్ చేస్తూ గింగ్ జ్ఞాపకాలతో బతుకుతూ ఉంటాడు. లిబే గాబో దగ్గరకు వచ్చి అతన్ని ఓదార్చి నువ్వు నీ స్టడీస్ ని కంప్లీట్ చేసి మరొకరిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది. ఫైనల్ గా వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. అంతటితో మూవీ ఎండింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో గాన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.